సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగతంగా కూడా అనారోగ్య సంబంధమైనటువంటి భావనలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారు రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి. గొప్పలకు పోకూడదు, విలాసాలకు ఖర్చు చేయకూడదు. అనవసరమైనటువంటి ఆడంబరాలు మీకే నష్టాన్ని కలగచేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా సింహరాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో కష్టపడటం సరి అయినటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొన్ని అనవసరమైనటువంటి అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సరదాగా ఏదో వస్తువులు కొందామని లేదా అవసరం లేనటువంటి కార్యక్రమాలకు ధనాన్ని వినియోగించుకునేందుకై అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి కార్యక్రమాలకు సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు అప్పు తీసుకుని వేరొకరికి ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు కూడా తప్పనిసరిగా దూరంగా ఉండాలి. క్రయ విక్రయాలలో సింహరాశి వారు ఈ వారం పలు రకాల లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం నమస్కరించుకోవటం అనేది మంచిది. వీలైతే కనుక ఆవు నీతితో లేదా నువ్వుల నూనెతో అమ్మవారికి దీపారాధన నిర్వహించి తామర పుష్పాలతో అర్చన నిర్వహించండి. విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి.